రోజు రోజుకి క్షీణిస్తున్న కొడాలి నాని ఆరోగ్యం అంటూ చెప్పి సోషల్ మీడియాలో అయితే కథనాలు వస్తున్నాయి అన్నమాట. అయితే అసలు ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది, ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు ఆయన, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన? అయితే కొడాలి నాని ఈయన పేరు వింటే ప్రతి ఒక్కరికి కూడా బూతు మాటలు తప్ప ఇంకేది కూడా మైండ్లోకి రాదు. ఎంత బూతు మాటలు మాట్లాడినప్పటికీ కూడా ఒక వ్యక్తి చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. కాకపోతే ఆయన చేసిన తప్పుకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందని ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే కొడాలి నాని ఆయన అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటని మొన్న రీసెంట్ గా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకు గుండెకి సంబంధించి కూడా ప్రాబ్లం ఉంది అనే విధంగా ఒక ప్రాబ్లం అయితే బయటకు వచ్చింది. సో ప్రజెంట్ అయితే గుండెకు సంబంధించి ఏదైతే రక్త ప్రసరణ జరుగుతుందో 3 రక్తనాళాలు మాత్రం పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. సో ఆయన బతకడం కూడా చాలా అంటే చాలా కష్టం, క్రిటికల్ తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా ఇక్కడ వైద్యులు కూడా వెల్లడించి చెప్పారు. అయితే సర్జరీ చేస్తే బాగోతుంది, కాకపోతే సర్జరీ చేయడానికి కూడా ఆయన బాడీ కండిషన్ మాత్రం సపోర్ట్ చేయట్లేదంట. సో అందుకోసమని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి మాత్రం కొడాలి నాని నిన్న అర్ధరాత్రి పూట అదే విధంగా అక్కడికి తరలించారు. సో అక్కడికి ఏ విధంగా అంటే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అక్కడే హార్ట్ కి సంబంధించి ఆపరేషన్ చేయడం జరిగింది. అక్కడ హార్ట్ కి సంబంధించి ఎలాంటి క్లిష్టమైనటువంటి ఆపరేషన్ అయినా కూడా వాళ్ళు ఈజీగా చేస్తారు, అదే విధంగా సక్సెస్ఫుల్ గా చేస్తారు. సో అందుకోసమని రికమెండేషన్ మీదుగా ఇక్కడ ఎయిర్ అంబులెన్స్ లో మాత్రం కొడాలి నాని ముంబైలోని ఆ హాస్పిటల్ కి అయితే తరలించారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రజెంట్ అయితే వాళ్ళు ఆయన కండిషన్ ని పరీక్షిస్తూ ఉన్నారు. సో మొత్తం పరిశీలించిన తర్వాత ఎప్పుడు ఈయనకు ఆపరేషన్ చేస్తే బాగుంటుంది, ఏ టైంలో చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఈయన బాడీ కండిషన్ అనేది సహకరిస్తుందని వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారంటే మరి ఇప్పుడైతే ఆయన అయితే అబ్జర్వేషన్ లో పెట్టారు. మరి ఆయనకు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా ఆయనకు మెరుగుపరిచే అవకాశం ఉందా లేదంటే చాలా మంది కూడా ఒక 70% వరకు అయితే ఛాన్స్ అయితే ఉన్నాయంట. మరి చాలా మంది ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఒక వ్యక్తి చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు, కాకపోతే చేసిన తప్పులు ఎక్కడ కూడా పోవు. ఇప్పుడు 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, మనం చేసిన తప్పు ఖచ్చితంగా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మరి కొడాలి నాని విషయంలో కూడా ఆయన చేసిన తప్పులు కావచ్చు, ఆయన మాట్లాడిన బూతు మాటలు కావచ్చు, వాటన్నిటికీ కూడా మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. మరి ఇక్కడ హార్ట్ సర్జరీ అయిపోయిన తర్వాతనైనా ఆయన ఒకవేళ కోలుకుంటే అప్పటి కూడా శిక్ష ఖచ్చితంగా పడుతుందని కూడా అంటున్నారు. మరి చూద్దాం, కొడాలి నానికి అక్కడ ముంబై కూడా తరలించారు కాబట్టి అక్కడ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందా లేదా అని.